ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీ పరిస్థితి ఎలాగో ఉందో, నీ స్థితిగతులు ఎలాగో ఉన్నాయో, నిన్ను భయం అనేది ఆవరించి ఉండవచ్చు. నీవు రుణబంధకముల చేత బంధకాలలో ఉండవచ్చు. నీకు తెలియని అనేక పరిస్థితులు నిన్ను చుట్టుకొని ఉండవచ్చు, నిన్ను ఆవరించి ఉండవచ్చు. అయితే నీవు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అయి ఉండవచ్చు. నీవు బలము లేని వాడివై ఉండవచ్చు, ధనము లేని వాడివై ఉండవచ్చు. కానీ ఇదే పరిస్థితి నేను చెబుతున్న ఈ మాటలు స్పష్టంగా పరిశుద్ధాత్ముని యొక్క సారథ్యములోనే ఈ మాటలని మీతో తెలియపరచమున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ శక్తి కలిగిన వాడు, సత్యమంతుడును. ఆయన మన వద్దకు పంపబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నీవు ఏ బంధకముల చేత ఉన్నావో, ఏ బంధకముల చేత ఏ శాపమును అనుభవిస్తున్నావో, ఈరోజు నీ బంధకముల నుండి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు విశ్వాసం ఉంచితే. నీ అశాంతి నిన్ను ఏలుతుందా? అయితే నీకు శాంతి కలుగుతుంది నువ్వు నమ్మితే. నీవు ఎలాంటి శోధనల మధ్య, ఎలాంటి శాపముల మధ్య, ఎలాంటి కన్నీటి మధ్య నువ్వు నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, నీ పరిస్థితి, నీ స్థితి శృతిమించిపోయి ఉన్నదేమో. అయితే నీవు ఆందోళన చెందకు, దిగులు పడకు. ఒకవేళ దిగులు పడాలి, భయపడాలి. దేని నిమిత్తం భయపడాలి? ఎందు నిమిత్తం భయపడాలి అంటే, క్రీస్తుకి ఎలపట ఉంటే భయపడాలి. యేసు ప్రభు వారికి దూరస్తుడిగా మార్చబడితే భయపడు. యేసు ప్రభు వారికి నీవు దూరస్తుడిగాను క్రీస్తులో నుండి వైదొలిగిపోతే భయపడు. ఎందుకంటే నీవు యేసు అనే నామములో నుండి నీవు నరకము అనే మార్గానికి వెళ్ళిపోతున్నావు. క్రీస్తు యేసులో నుండి తొలగిపోతున్నవాడు శిక్ష ఇది పొందినట్లుగాను తనకు తెలియకుండానే జీవగ్రంథమందు తన పేరుని తానే తుడిసి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు అనే నామములో ఉన్నంత వరకు నీ యొక్క రక్షణకి ఎలాంటి ముప్పు ఉండదు, ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనికి నిరూపణగా యేసు క్రీస్తు వారి యొక్క కవిగిలిలో, ఆయన అస్తములలో దాగి ఉన్నవానికి, క్రీస్తు నందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు. మరి శిక్ష ఎవరికి? క్రీస్తుని విడిచిపెట్టిన వారికి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పటికీ ఆయన మీద వారు మనసు నిలపలేరు కనుక వారు మరి క్రీస్తులో నుండి వైదొలిగిపోయారు గనుక యేసు ప్రభు వారిని వద్దనుకొని విగ్రహ ఆరాధన చేస్తున్నావా? విగ్రహ సంబంధమైన ఆరాధనలో ఏకీభవిస్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, రాసుకో ఈ మాటని. జీవగ్రంథమందుండి నీ పేరు తుడిపివేయబడుతుంది. యేసు ప్రభువు వారు
నీ మీద ఉన్న ఆ శాపమును, ఆ పాపమును నుండి నీకు విడుదల ప్రకటించాడు. ఆయన మనకు వస్తున్న శిక్షని, మన మీదకి వస్తున్న శిక్షని ఆయన భుజాల మీద మోశాడు. ఆయన భుజాల మీద మోసి మనము శీలలు కొట్టించుకోవాలి. మన దేహమంతా కూడా మరి పంచ గాయాలు పొందాలి. అలాంటిది మన అరిచేతుల్లో కొట్టాల్సిన శీలలు మన తండ్రి ఆయన గనుక ఆయన అరిచేతుల యందు మన నిమిత్తమే గాయపరచబడ్డాడు. ఈరోజు నేను మీకు తెలియపరిచేది, దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటంటే, క్రీస్తులో నుండి నువ్వు వైదొలిగిపోతున్నావేమో, నీవు యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉన్నావేమో, యేసు ప్రభువులో నుండి నువ్వు తొలగిపోతున్నావేమో, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రేమైన సహోదరిరా, సహోదరుడా, ప్రేమైన సహోదరుడా, ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలాగో ఉంది, నీ యొక్క హృదయ స్థితి ఎలాగో ఉంది. నీవు క్రీస్తుతో ఉన్నంత వరకు నీకు ఆయన రక్షణ, యేసు అనే నామములో నువ్వు ఉన్నంత వరకు నీకు రక్షణ. యేసు అనే నామములో నుండి వైదొలిగిపోయావా, నీకు రక్షణ ఉండదు. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసు అనే నామములో నుండి నువ్వు పక్కకు పోయావా, నిన్ను పాతాళము అలాగా పట్టి బంధిస్తుంది. ఎందుకో తెలుసా? యేసు అనే ఉత్తరవాది మనకి లేకపోతే, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో పాతాళానికి ఒక పట్టు ఉంది. యేసు అనే ఉత్తరవాది మనకి లేకపోతే మనల్ని పాతాళము ఏం చేసిందో తెలుసా? మన దోషముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము పాతాళము మనల్ని పట్టి బంధిస్తుంది. యేసు అనే నామములో యేసు అనే ఆ ప్రభువారు మనకు ఉత్తరవాదిగా ఉన్నట్లయితే మనల్ని పాతాళము పట్టి బంధించలేదు. ఎందుకనగా మనము సేవిస్తున్నవాడు పాతాళమును మృత్యుంజయుడయ్యి పునరుద్ధానము చెందాడు. ఆయన పేరులన్నింటిలో కల్లా ఒక పేరు ఉన్నది. ఏంటో తెలుసా? మన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి మృత్యుంజయుడని పేరు ఉంది. మరణ యాతనలో నుండి మనల్ని ఆయన కాపాడాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో పాతాళము ఆయనని పట్టి బంధించి ఉంచుట అసంభవము, అసాధ్యమైనదట. మన పూర్వీకులను, పితరులను ఎంతోమంది సామాలు చేయబడ్డారు. అయితే కొందరు వీరిలో పరదేశికి చేర్చబడ్డారు, మరికొందరైతే పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ మనము సేవిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పటికి, ఎన్నటికి, రేపటికి, రాబోతున్న వాటికి చాలినవాడు. ఆయన మనకి చాలిన దేవుడు. ఎందుకో తెలుసా? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, అయితే నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునము. ఆయన నీకు సహాయపడతాడు. ఆయన హస్తములు కిందకి నీవు వచ్చినట్లయితే నీకు ఆపద రాకమునిపే ఆయన నిన్ను కాపాడుకుంటాడు. ఇలాగనే ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రభువారు చూద్దాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము మరి 13, 14, 15, 16 వచనాల దాకా. 13లో
14వ వచనములో 13వ వచనములో ఒక పనివాడికి భయం కలిగింది. ఎందుకు కలిగింది? ఏం చూశాడు అంటే, ఈ యొక్క పనివాడు 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క పనివాడు పెందలకాడే లేచి వచ్చాడు. ఒక గొప్ప సైన్యాన్ని చూశాడు. ఈ సైన్యం ఎలాగ ఉంది అంటే, వారు ఉన్న ఆ యొక్క సమాజమును, ఆ రాజ్యాన్ని ముట్టడించారు. గుర్రాలు, రథాలు, రౌదులు, గొప్ప సైన్యము ఉన్నది చుట్టుకొని. ఈ పనివాడు ఇలా కళ్ళు దులుపుకొని, నేను ఎక్కడున్నాను, నా చుట్టూ ఉన్నది ఏంటి, ఇది ఎవరు అని చూస్తే పరకాయించి ఈ యొక్క పనివాడు ఉన్న ఆ యొక్క దేశములోకి శత్రువు వచ్చాడు. ఈ శత్రువులు రథములు, గుర్రములు, కత్తులు, కటారులు, అనేక సామాగ్రిని, గొప్ప సైన్యము ఈ యొక్క ప్రాంతమునకు, ఈ యొక్క మరి రాజ్యానికి వచ్చారు. ఇది ఎవరయ్యా అంటే శత్రువులు. ఈ శత్రు శేషము చుట్టుముట్టుకొని ఉంది, చుట్టడి వేసింది. చుట్టుకొని నలుదిక్కుల వీరిని మరి సంపాలని, ఈ యొక్క పని వారందరినీ తుదముంచాలని, నాశనం చేయాలని అనేక రకాలైన పరిస్థితులని కల్పించాలని శత్రు శేషం భయంకరంగా వచ్చి ఉంది. అయితే ప్రభువారు ఇక ఈ పనివాడు ఎక్కడికి వెళ్ళాడంటే, పరుగు పరుగున తన యొక్క సేవకుని దగ్గరికి, దాసుని దగ్గరికి పరుగు పరుగుని వెళ్ళి, అయ్యా దైవ సేవకుడా, యజమానుడా, మన పని అయిపోయింది. ఎందుకో తెలుసా? ఈ చుట్టూ పెద్ద సమూహం ఉంది, పెద్ద సైన్యం ఉంది. ఎంతో గొప్ప సైన్యము ఈ ప్రాంతం వచ్చి ఉంది. వారు కత్తులతోనూ యుద్ధ కౌశములతోనూ మనల్ని సంహరించాలని వచ్చారు అని చెప్పి ఈ పనివాడు తన యజమానుడైన దైవ సేవకుడి కాడికి వచ్చాడు పరుగు పరుగున. అప్పుడు దైవజనుడు అన్నాడు, దేవా యెహోవా, వీడు చూసినట్లుగా వీడి కనులు తెరవవా అన్నాడు దైవజనుడు. ఇంకొక మాట కూడా అన్నాడు, చాలామంది ఈరోజు దైవ సేవకులకి విధేయులుగాక అవిధేయులుగా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. దైవజనుల చుట్టూరు ఎంతో కంచె ఉంటుంది అనే దానికి నిరూపణగా ఈరోజు చూడండి, ఈ యొక్క సముఖమందు అంటున్నాడు, బాధపడకు, భయపడకు, వారి పక్షమును ఉన్నవారి కంటే మన పక్షమును ఉన్నవారు ఉన్నతమైన వారు, గొప్పవారు, వాళ్ళు అధికులు, సర్వశక్తి కలిగిన వారు. మన పక్కన ఉన్నవారు, మన పక్షమున ఉన్నవారు, వారు ఎవరో తెలుసా? చూడు ఒక్కసారి అని యెహోవా వీడి కళ్ళు తెరవమున్నప్పుడు, భగవంతుడు వాని కళ్ళు తెరిచినప్పుడు, పనివాడి కళ్ళు తెరవబడ్డ తర్వాత పనివాడు అంటున్నాడు, ఎన్నడూ ఊహించని గొప్ప సమూహాన్ని చూశాడు. వారు ఎవరై అంటే గొప్ప సైన్యము, ఎలీషా చుట్టూరు ఉండటము ఈ పనివాడు చూశాడు. చూసి చాలా ఆ సందర్భంలో మనం ఉంటే ఏమవుతామో తెలియదు, కానీ ఈ పనివాడు అలాగనే ఆ యొక్క సృష్టికర్త సైన్యము తన దాసుడికి ప్రాకారముగా ఉంచిన ఎప్పుడైతే యెహోవా ఈ పనివాడు కళ్ళు తెరిచాడో, వాడు ఎన్నడూ చూడని, ఊహించని ఒక అద్భుతమే చూశాడు. మన పక్షమున ఉన్నవారు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవారు, మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. కనుక గమనించండి,
గుర్తించండి. నువ్వు ఒంటరి వారివని, ఒంటరి దానివని బెంబేలెత్తిపోవద్దు, నిరాశ ఊబిలోకి దిగిపోవద్దు. ఎందుకనగా పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో నీకు ప్రాకారం ఉన్నది. నీవు విశ్వాసివా? నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీవు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తివైతే నీకు ప్రాకారం ఉన్నది, గొప్ప సమూహం ఉంది, గొప్ప సైన్యం ఉంది. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుతాడని దేవుడే మనకు సాక్ష్యం ఇచ్చాడు. యెహోవా మనకు సాక్ష్యం ఇచ్చాడు. ఎరసి మరి మీరు ఎలాగ ఉన్నారో, మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయో, ఎలీషా పనివాడు కళ్ళు తెరవబడినట్లుగా మీ కన్నులు కూడా ప్రభువారే వెలిగించునుగాక. మిమ్మల్ని ఆయన దృష్టించునుగాక. మీ సమస్త పనుల నుంచి, సమస్త సమస్యల నుంచి మీకు సమాధానము ప్రార్థించునుగా.